నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనశంకర వరప్రసాద్ సెన్సార్ రివ్యూ ఎట్లా ఉంది సార్? సో రిలీజ్ కి రెడీగా? మనశంకర వరప్రసాద్ ఇప్పుడు బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే నిన్ననే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయడం, చిరంజీవి ఆల్రెడీ ఇది హిట్ అయిపోయినట్టే అని చెప్పడం, తర్వాత నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. వెంకటేష్ రావడం, వెంకటేష్ చాలా మంచి మనిషి, నాకు గురువు లాంటి వాడు. తర్వాత నేను చివరి రోడ్ షూటింగ్ అప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను, ఇవన్నీ చెప్పాడు. తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన సినిమా, నాకు చాలా కాలం తర్వాత నేను చాలా జోవియల్ గా సరదాగా చేసిన సినిమా. ఈ జోవియల్ క్యారెక్టర్ ని అనిల్ కూడా క్యాప్చర్ చేశాడు. ఇలాగంతా మాట్లాడాడు. అంటే చాలా కాలం తర్వాత చిరంజీవి ఒక యూత్ఫుల్, అంటే ఆయనకి ఆల్మోస్ట్ 70 years ఉన్నా కూడా ఒక యంగ్ లుక్ ఉండడం కానీ, క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉండడం కానీ కనబడుతుంది. సో అట్లాగే చిరంజీవి హైకోర్టుకి వెళ్ళి కూడా టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి ఆయన ట్రై చేశాడు. ఆయనకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు కూడా పెంచింది. 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షో వేస్తున్నారు, దానికి 600 టికెట్ పెట్టారు. తర్వాత జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్ లో 227 రూపాయలు టికెట్ పెట్టుకుంటే, మల్టీప్లెక్స్ లో 395 రూపాయలు పెట్టుకున్నారు అనమాట. సో ఆ రకంగా ఈ సినిమాకి ఇక్కడ తెలంగాణలో కూడా ప్లస్ అయింది. ఇక ఎట్లాగో ఆంధ్రాలో తమ్ముడే అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు. సో ఇలాగా ఒక 10 రోజుల వరకు వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్లస్ నెంబర్ ఆఫ్ షోలు కూడా పెరుగుతాయి కాబట్టి దీనికి ఇది ఉంది. రెండవది ఏంటంటే, ఇది బడ్జెట్ కూడా వెరీ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్. సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడు, ముహూర్తం జరిగింది March 30th, 2025. షూట్ స్టార్ట్ అయింది 23 Mayలో 25. అంటే 1 year కూడా కాలేదు. ఆల్మోస్ట్ 7-8 నెలలకే సినిమా రిలీజ్ వచ్చేసిందంటే చాలా ఫాస్ట్ గా చేశారు. ఇంత ఫాస్ట్ గా మామూలుగా ఒకప్పుడు పూరి చేసేవాడు, దాని తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాల్ని ఫాస్ట్ గా చేస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లు సేఫ్ గా ఉంటారు. సో ప్రొడ్యూసర్ అంటే దీంట్లో మళ్ళీ చిరంజీవి కూతురు ప్రొడ్యూసర్, యాక్చువల్ గా సాహు గార్పటి అండ్ సుస్మిత కొనిదల, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. అనిల్ రావిపూడి డైరెక్టర్ తెలుసు. అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా చేశాడు, భీమ్ సిసిరోలియో మ్యూజిక్ చేశాడు. ఈ మధ్య అతనివన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. గతంలో అనిల్ రావిపూడి తను సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఎంత పెద్ద హిట్ అయినాయో అతని మ్యూజిక్ లో పాటలు చూసాము. అట్లాగే ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే నయనతార చేస్తుండడం, అట్లాగే వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇది కాకుండా క్యాథరిన్ థ్రెస్సా కూడా, ఆమె కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. సో ఇక సెన్సార్ అయింది, సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది, యూఏ ఇచ్చింది. యూఏ ఇచ్చి 16 ఇచ్చింది. అంటే 16 years లోపల ఉండే పిల్లలు పేరెంటల్ గైడెన్స్ తో, పేరెంట్స్ తో కూడా వెళ్ళాలి. ఇండిపెండెంట్ గా వెళ్తే అలో చేయరు. 16 years పైన ఉంటేనే ఈ సినిమాకి ఇండిపెండెంట్ గా, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. 16 years లోపల ఉంటే పేరెంటల్ గైడెన్స్, పేరెంట్స్ తో కలిసి వెళ్ళాలి. సో ఏదేమైనా ఇది ఫ్యామిలీ సినిమా గానీ మనం చెప్పుకోవచ్చు. దీనికి 2 గంటల 42 నిమిషాలకి లాక్ అయింది రన్ టైమ్. సో అయితే పెద్ద కట్స్ ఏం లేవు, చిన్న చిన్నవేవో మీరే కరెక్ట్ చేసుకోండి అని చెప్తే దానికి వీళ్ళు రెడీ అయ్యి చిన్న చిన్నవి కరెక్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో సెన్సార్ ఇదేంటంటే, చిరంజీవి లాంటి సినిమాకి సెన్సార్ బోర్డు కూడా మాక్సిమం వస్తారు. మామూలుగా అయితే నలుగురు రావాలి ఏదన్నా సినిమా. చిన్న సినిమాలకైతే అసలు చూసేవాళ్ళు కూడా దొరకరు, అడుక్కొని ఆ నలుగురిని పట్టుకొని చూపించాలి. కానీ పెద్ద సినిమాలకి ఏంటంటే, చిరంజీవి లాంటి సినిమాలకి అక్కడ కూడా హాల్ ఫుల్ అవుతుంది. అలాగా దీన్ని అందరూ చూసారు. దాని నుంచి లీక్ అయింది విషయం ఏంటంటే, బేసిక్ గా ఇది సింపుల్ స్టోరీ. ఒక రకంగా మనకి మనోజ్ బాజ్పేయి ఫ్యామిలీ మ్యాన్ ఉంది కదా, సిరీస్ ఉంది. ఆ ఫస్ట్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో కూడా చిరంజీవి రా ఏజెంట్, అలాంటి ఒక డైనమిక్ ఆఫీసర్ ఇంకొక డైనమిక్ లేడీ తో లవ్ లో పడడం అనేది బేసిక్ కాన్సెప్ట్. అంటే ఒక పవర్ఫుల్ రా ఆఫీసర్ ఒక డైనమిక్ లేడీతో పడితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, ఎలాగా ఉంటది, డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్న యాంగిల్లో ప్రధానంగా చేశారనమాట. ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్ గుర్తొస్తుంది మనకి. ట్రైలర్ చూస్తే కూడా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గుర్తొస్తుంది. దాంట్లో కూడా మనోజ్ బాజ్పేయి రా ఏజెంట్ ఉంటాడు,
తర్వాత ఏమో ఇంట్లో ప్రేమ్ అని క్యారెక్టర్ కూడా డామినేటింగ్ గా ఉంటది. సో అందుకనే టైటిల్ కూడా ఫ్యామిలీ మ్యాన్ పెట్టారు. సో ఒక రకంగా అలాగా ఉందన్నమాట కథ కూడా. సో దీంట్లో ఏంటంటే యాక్షన్ ఉంది, ఆ తర్వాత రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, మాస్ మసాలా కూడా బాగుంది. అందుకనే వెంకటేష్ క్యారెక్టర్ కూడా బాగా మాస్ మసాలాగా దించారు. ఆ డైలాగ్ కూడా మనం ట్రైలర్ లో కూడా చూడొచ్చు. నువ్వేంటి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, కానీ నువ్వు వచ్చిన ఎంట్రీ ఏమో మాస్ గా ఉందంటే నువ్వేంటి మాస్ గా ఉన్నావు, నువ్వేం ఫ్యామిలీగా చేయట్లేదు అని వెంకటేష్ అడగడం. అలాగే వాళ్ళ పార్టీ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే దీంట్లో అంతకు ముందు వెంకటేష్ రాకముందు వరకు ఉన్న లుక్ వేరు, వెంకటేష్ వచ్చినాక లుక్ వేరు. వెంకటేష్కి ఏంటంటే ఒక వైడ్ అపీల్ ఉంది, ముఖ్యంగా ఫ్యామిలీస్ లో వైడ్ అపీల్ ఉంది. రెండో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది ఎప్పుడైనా వెంకటేష్ కి. సో అది బాగా యాడ్ అయింది ఈ సినిమాలో. అంటే దాని కొంతమంది విమర్శించాడు కూడా, అంటే చిరంజీవి ఎవరో ఒకరిని హీరోని పెట్టుకోకపోతే సోలోగా చేయలేడా, భయం ఉందా అని. ఎందుకంటే గతంలో కూడా రవితేజని తీసుకోవడం, శ్రీకాంత్ పెట్టుకోవడం, ఇలాగ ఎవరో ఒకరిని పెట్టుకోకపోతే అర్థమైంది. కాకపోతే ఏంటంటే చిరంజీవికి అలా కంపెనీ ఉంటే బాగుంటది అనేది ఆయన అనుకుంటున్నాడు. సో ఏదేమైనా ఇది చిరంజీవి ఐడియా అని అనిల్ కూడా చెప్పాడు. అసలు ఆ క్యారెక్టర్ లేదు నేను రాసుకున్న స్క్రిప్ట్ లో, చిరంజీవి సలహా ఇవ్వడం వల్లే నేను వెంకటేష్ని పెట్టానని. సో అది అంటే ఏ కారణం వల్ల పెట్టినా అదైతే యాడ్ అవుతుంది సినిమాకి. అట్లాగే ఇప్పటి వరకు ప్రమోషన్లకి రాని నయనతార కూడా అనిల్ పట్టుకోగలిగాడు, ప్రమోషన్ యాక్టివిటీ చేయగలిగాడు. సో ఆ రకంగా దీనికి మెల్లమెల్లగా దీనికి బడ్జెట్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ రోజు నైటే రిలీజ్ అవుతుంది రాజాసాబు. సో అది దీనికి కాంపిటీషన్ కదా అని చాలా మంది అంటారు. కానీ చిరంజీవి సినిమా అనేది పాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ తెలుగు సినిమా. దానికి తగినట్టే బడ్జెట్ కూడా పెట్టారు. రెండోది ఇది క్లియర్ గా అడ్రస్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ని. అంటే చిరంజీవి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండే కాబట్టి అది ఉన్నా కూడా అంటే సంక్రాంతి లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు 2 సినిమాలు కూడా చూస్తారు, 2-3 కూడా చూస్తారు జనం. ఒకటే ఎంచుకొని అదొకటే చూద్దాం అనుకోరు. రాజాసాబ్ చూసేవాళ్ళు దీన్ని చూస్తారు, దీన్ని చూసిన వాళ్ళు రాజాసాబ్ చూస్తారు. సో ఇందులో రాజాసాబ్ గాని పెద్ద హిట్ అని టాక్ వచ్చేస్తే చిరంజీవి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. ముఖ్యంగా థియేటర్లు దొరకడం అవి అట్లాంటి ఇబ్బంది ఉంటుంది. రాజాసాబ్ కొద్దిగా మిక్స్డ్ టాక్ వస్తుంది, ఎందుకంటే 3 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి. చిరంజీవి సినిమాకి మంచి ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే సేఫ్, ఆయన చిరంజీవి గారు అన్నట్టు ముందే హిట్ అయిపోయింది కాబట్టి అని అనుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పెట్టిన డబ్బులు రికవర్ వచ్చేసాయి. అట్లాగే ఇది ఓటీటీకి కూడా మంచి సినిమాని, ఓటీటీకి కానీ రేపు శాటిలైట్ టెలివిజన్ కానీ ఇది మంచి సినిమాగా ఉంటది. కాబట్టి రిస్క్ ఉండేది ప్రభాస్ సినిమాకే, ఎందుకంటే అది బడ్జెట్ ఎక్కువ ఉంది, 450 కోట్లు ఉంది. అది పాన్ ఇండియా సినిమాకి రావాల్సిన బడ్జెట్ రాలేదు. అట్లాగే నార్త్ అమెరికాలో కూడా జననాయకంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అడ్వాన్స్ బుకింగ్ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా చిరంజీవి సినిమా సేఫ్ సినిమా అని చెప్పొచ్చు, మినిమం గ్యారంటీ సినిమా అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ మిక్స్ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటది. అంటే అది బ్యాడ్ అనే టాక్ రాకపోవచ్చు, ఒకవేళ ఏమన్నా వస్తే యావరేజ్, అబౌవ్ యావరేజ్ రావచ్చు, కానీ అది చెత్తగా ఉంది అనే టాక్ అయితే రాకపోవచ్చు. అందులో అనిల్ రావిపూడి సినిమాలు అన్ని కూడా ఇప్పటి వరకు ఆయన మాక్సిమం హిట్లే ఉన్నాయి. అతను ఒక రకమైన ఆయన మార్క్ కామెడీ, అంటే జబర్దస్త్ కైండ్ ఆఫ్ కామెడీని బిగ్ స్క్రీన్ మీద తీసుకురావడం, దాన్ని కొంత సొఫిస్టికేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా చేయడం అన్న యాంగిల్ ఉంది. అట్లాగే మెన్ అండ్ ఉమెన్ మధ్య ఎప్పుడైనా కూడా ఒక ఛాలెంజింగ్ గా ఉండడం, ఈ యాంగిల్లో బాగుంటుంది. చిరంజీవి ఇట్లాంటి క్యారెక్టర్లు గతంలో కూడా చేశాడు, అంటే అమ్మాయిలకి సరెండర్ అయిపోతున్న కైండ్. ఇది రజనీకాంత్ కూడా ఉంది ఈ లక్షణం. ఆయన అవసరమైనప్పుడు వేలు ఎత్తి సైలెంట్ చేయగలడు, అవసరం లేనప్పుడు దండం పెట్టగలడు, ఇవన్నీ ఉంటది. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చిరంజీవిని కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే శత్రువుల దగ్గరేమో అరవేరు భయంకరుడు, ఫైట్లు అవన్నీ, అది కూడా ఒక రకం స్టైలైజ్డ్ గానే చేశారు, మాస్ గా చేయలేదు. అంటే ఒక బాలకృష్ణ ఇలాగా కాకుండా ఇవన్నీ కూడా ఫైట్ల దగ్గర నుంచి, రొమాన్స్ దగ్గర నుంచి, కామెడీ దగ్గర నుంచి అన్ని కూడా ఒక స్టైలైజ్డ్ గా చేసినట్టుగా కనబడుతుంది. అంటే చిరంజీవి స్వాగ్ అంటారు కదా, అలా దాన్ని బాగా తీసుకొచ్చారు. వింటేజ్ చిరంజీవి
దీంట్లో మనకు కనిపిస్తున్నాడు అనేది సెన్సార్ రివ్యూ. Hmm. సో సెన్సార్ రివ్యూ ప్రకారం ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుంది. సంక్రాంతి, నిజమైన సంక్రాంతి సినిమా చిరంజీవిదే అవుతుంది అనేది ఒక్క మాటలో చెప్పాలంటే సెన్సార్ రివ్యూ అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.